మళ్ళీ కొట్టకో చెప్పా. ఎన్నిసార్లు కొడతావు? ఇది నేను చెప్పిన పాయింట్. సాయి అనేవాడు 4 గోడల మధ్య సంసారం చేశాడు. నేను చాలా పాలిష్గా చెప్పాను. శేఖర్ భాష గారి ఎజెండా ఏంటి రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో? నువ్వు నోరు మూసుకొని ఉండాలి, అడగకూడదు, క్వశ్చన్ చేయడానికి లేదు. మీకు ఇప్పటి వరకు లీగల్ గా ఇల్లీగల్ గా ఎన్ని మ్యారేజెస్ అయ్యాయి? మీ కాంటాక్ట్ సర్టిఫికేట్ పెట్టారా? నాకు పెట్టండి ఫస్ట్. మీరు ఎట్లా అడుగుతున్నారు అన్ని క్వశ్చన్ తీసుకురండి పోయి ఫస్ట్ మీ కాంటాక్ట్ సర్టిఫికేట్. మీకు 4 మ్యారేజ్లు అయినట్టుగా ఒక అమ్మాయి మీ గురించి చనిపోయిందని, అంటే ఆ అమ్మాయిని ప్రేమిస్తూ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ను కూడా ప్రేమిస్తున్నారని, ఆ విషయం తెలిసి తను సూసైడ్ చేసుకొని చనిపోయిందని ఆరోపణలు వస్తున్నాయి. ఎవడో ఏదో వాగాడని చెప్పి అది తీసుకొచ్చి అడగడం కాదు. ఈ ఫోటోస్ చూపించినా నాకు తెలుసు, మా అక్కకి నువ్వు అంటే ఇష్టం అని తెలుసు, అయిపోయింది. దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళొద్దు అనుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మా సఫర్ అవుడు వరకు ఎప్పుడన్నా వచ్చి నిన్ను కంప్లైంట్ చేసిందా లేకపోతే ఏమని మీడియాలో ఎందుకు వస్తుంది? నేను పెళ్లి రావడానికి మా అక్కని దూరం చేద్దామని చేసింది. అది మీ దాంట్లోనే ఉంది. నేను మాట చెప్తాను లడ్డు. చెప్పండి సార్ అంటే నేను అడుగుతా, చెప్పండి వేదాంత్, మీరు ఎంతమందిని చంపారు ఇప్పటిదాకా? ఫస్ట్ వైఫ్ మీకు లేదు అని అంటే తను ప్రూఫ్ చేయడానికి రెడీ ఉందంట. ఫస్ట్ వైఫ్ నేమ్ వచ్చేసి సౌమ్య. సౌమ్య వాళ్ళ సిస్టర్ తో మీరు రిలేషన్ లో ఉన్నారని చెప్పి ఆ టైంలో ఆ అమ్మాయికి నాకు ప్రేమ జగరించింది. నాకు ఒకసారి నీతో ఇప్పించుకోవాలని, ఒకసారి వేయాలి, ఎట్లాగో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి పెళ్ళి అనుకుంది ఆవిడే, ఏమనుకుంది, బట్ జరిగింది. ఈ అమ్మాయి చనిపోవడానికి కారణం శేఖరే అని తెలిస్తే ఆ రోజు మీ ఆన్సర్ ఏముంటుంది? వేదాంతే ఆ మర్డర్ చేశాడని తెలిస్తే ఏముంటుందండి? బట్టకాల్చి మీద వేయడానికి ఏముంది? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అట్లాగే ఉంటుంది. 2 కూతుర్ల చావుకి వాళ్ళ నాన్నే కారణం, ఆయన మీద కేసు పెట్టారు. ప్రైవేట్ మోటార్స్ లో వర్క్ చేసినటువంటి వర్ష ఎవరు? ఇప్పుడు నేను 100 మందితో తిరిగితే మీ ప్రాబ్లం ఏంటి? ఆవిడకి ప్రాబ్లం ఏంటి? మీకేమన్నా ఫోటోలు పంపించింది? ఫోటోస్ లేవు. ఫోటోస్ లేవు, ఏమి లేదు. నేను ఫోటోలు చూపించాను. ఇది గోవాలో ఒక ఆయనతో ఇది జస్ట్ ఫోటో, రిలేషన్ అనలేము. గోవాకి వెళ్ళి ఏం చేసావు నువ్వు? నేను సమాధానం చెప్పాను కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు వేరే వాళ్ళు పంపించారు. ఆవిడ బాధితుల సంఘం ఉందండి బాబు. మన ఇంట్లో పంచాయతీ ఫస్ట్ మనం తెంపుకోవాలి, తర్వాత మన ఇంట్లోకి పోవాలి. అంటే లేకపోతే అడగకూడదా? 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అయ్యాయి, ఏవో బ్రేకప్లు అయితే వాడు చేయకూడదు, మూసుకొని ఎక్కడో కూర్చొని ఉండాలి, అడగకూడదా? నువ్వే ఇంతమంది అమ్మాయిలను మోసం చేసినావు, నువ్వు నా అవును. అయితే ఏంటి? అయితే అడగకూడదా? అయితే అడగకూడదా? మస్తాన్ సాయి ఈవిడితో నేను ఎప్పటికీ ఫోన్ చేయను, నువ్వు తెలుసలేదు, ఎప్పటికీ సెక్షువల్ పర్పస్ అనేది ఫిజికల్ పర్పస్ కూడా కాదు. ద మూమెంట్స్, ద టైమ్ అంతా నాకు బాగుంటుంది, నాకు మిస్ అవుతానే ఉంటా. నిజంగా చెప్తున్నా, శివ మీద ఒకటి షేర్ చేసుకుంటున్నాం. ఏంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది, అర్థమైందా నీకు? సెక్స్ ఉంది, కిస్ ఈచ్ అదర్, స్లీప్ టుగెదర్. సాయి గుండె మీద చేసుకొని చెప్పురా. నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకున్నావు? చాలా అంటే వీళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఏం లేదు అని చెప్పి మస్తాన్ సాయిని తీసుకొచ్చి, నాకు ఆవిడకి ఎఫ్ఐఆర్ లేదండి, మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అండి. ఎవడు నాకు మగాడు ఉంటే పంపించమని ప్లీజ్, నాకు ఒక మగాడు కావాలని దిగడానికి. చింటూ ఉన్నాడా? నా చింటూ పోతే రాస్తారు. నీ ఉద్యోగ చంపాల 13 ఏళ్ళ క్రితం. ఇదంతా మీరు ఫ్రస్ట్రేషన్ అనుకుంటున్నారా, సైకో అనుకుంటున్నారా? మీకు ఏమనిపిస్తుంది చెప్పండి, పర్లేదు. ఫ్రస్ట్రేషన్లో ఉండేవాళ్ళు అలా అంటారు. సాయి తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా, వాడు నా స్వామి రంగం కాదు, వాడు అమ్మ నెక్క కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉంటావని నేను చూస్తా. చూడు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు ఒక మంచి న్యాయవాది అని చెప్పి పేరుంది. అట్లీస్ట్ మీ అంత ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా ఇన్వాల్వ్ అయ్యారంటారా? 4 గోడల మధ్య మస్తాన్ సాయితో సంసారం చేశానని చెప్పి ఆవిడ చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా ఆవిడ నిర్దోషాన్ని నమ్ముతున్నారా? ఆ రోజు ఏదో కోపంలో, ఉద్రేకంలో ఆవిడ రాస్తారని ఉడికించడానికి అలా అని ఉంటుంది. దాన్ని పట్టుకుని మీరు అలా ఎలా అంటారు? మీడియాని ఎదవల్ని చేసి, పోలీసుల్ని ఎదవలు చేసి, మహిళా సంఘాలని కూడా వాళ్ళందరూ కూడా అయ్యో ఆడుకూతురికి అన్యాయం జరిగిపోయింది అని చెప్పి వచ్చేసి, వాడు దరిద్రుడు, వాడు నీచుడు, రేపు నిన్ను కూడా అంటారు. ఇదే ఒక అమ్మాయి వెళ్ళి అక్కడ నించొని చెప్తే చాలు, మగాడు అనేవాడు కుక్క. ఇదే నా ప్రాబ్లం. ఇవన్నీ చేపించేది రాజ్ తరుణ్ గారే ముందుండి చేపిస్తున్నారు అనేది కూడా ఒక ఆరోపణ తన. అదే అబ్బో అదొక పెద్ద ఎపిసోడ్ ఉంది, మీరు కావాలంటే.
హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. గత కొన్ని రోజుల నుండి ఈ మొగుడు పిల్లల పంచాయతీలు అయితే యూట్యూబ్లో దారుణంగా జరుగుతున్నాయి. ప్రతి ఇంట వైరల్గా మారుతున్నాయి. ఇదే క్రమంలో రాజ్ తరుణ్ లావణ్య ఈ ఇష్యూ గురించి కూడా మీ అందరికీ తెలుసు. సడన్గా డైవర్ట్ చేయడానికి మధ్యలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తే ఆర్జే శేఖర్ భాష అనమాట. సో ఈరోజు డైవర్ట్ చేయడానికి వచ్చాడా, లేకపోతే రాజ్ తరుణ్ అయితే నేను పెట్టి ఇదంతా చేపిస్తున్నాడా, లేదంటే నిజంగా మగవాళ్ళకు అన్యాయం జరిగితే ప్రశ్నించే గొంతుగా ముందుకు వస్తున్నాడా అనే విషయాలు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉండగా మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త ట్విస్ట్ ఏంటంటే శేఖర్ భాష గారి కొన్ని ఆడియో రికార్డింగ్స్ బయటపడ్డాయి. ఈ రికార్డింగ్స్ వింటే అసలు షాకే అనమాట. నమస్తే అన్న, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నాకు ఏమన్నా బౌండరీస్ ఉన్నాయా? ఇంతవరకే క్వశ్చన్స్ అడగాలని బౌండరీస్ ఏం లేవా? ఏం లేవు, మీరు అడగండి. శేఖర్ భాష గారి ఎజెండా ఏంటి రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో? నా ఎజెండా ఏంటంటే సెక్షన్ 493, సెక్షన్ 498 ఏ, బిఎన్ఎస్లో 69 అండ్ 68 కొత్తగా వచ్చినాయి. ఈ చట్టాలు మగాళ్ళకి హెరాస్మెంట్కి డబ్బులు గుంజడానికి వాడుకోవడం తప్ప ఇంకా వేరే రకంగా ఏ రకంగానూ ఉపయోగపడట్లేదు. ఓకే, దీని మీదే నా పోరాటం. 493 ఏంటంటే, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. సడన్గా అమ్మాయికి ఏదో అంతకన్నా బెటర్ సంబంధం వచ్చిందని చెప్పి అమ్మాయి వెళ్ళిపోయింది అనుకో, నువ్వు నోరు మూసుకొని ఉండాలి. అదే ఒక అబ్బాయి కనుక వెళ్ళిపోతే, అదే అబ్బాయి మాటలు ఇచ్చి వెనకకి వెళ్ళిపోతే తన మీద కేసు అవుతుంది. 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. సో ఇది అన్యాయం కాదా? అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రతి విషయంలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో మీరు చెప్పండి, ఇప్పుడు నిజంగా అలా కట్నం గురించి వేధించేటోళ్ళు లేరంటారా? ఉంటారు కదా. సో మరి అలాంటి మీరు మ్యాటర్ ఏంటంటే ప్రతి కేసుకి ఇన్వెస్టిగేషన్ ఇంపార్టెంట్ అంటున్నారు. 95% ఆఫ్ ద కేసెస్ ఆర్ జస్ట్ మిస్యూజ్డ్. ఇవన్నిటి విషయాలలో శేఖర్ గారు ముందుకు ఎందుకు వచ్చారు అని అంటే తన లైఫ్లో కూడా జరిగింది ఇలాంటిది. అవును, అంతే కదా. ఇలా నాకు అన్యాయం జరిగింది, నేను ఒక అమ్మాయితో నన్ను హెరాస్ చేస్తుందని చెప్పి పోలీస్ స్టేషన్కి ఒక మగాడు వెళ్ళి కేసు పట్టి ఏమీ పట్టించుకోరు. ఈ రాజ్ తరుణ్ లావణ్య కేసులో కూడా ఒక మాట చెప్తే, ఆయన ఎవరితోనే తిరిగి ఉండొచ్చు, ఈవిడ ఎవరితోనే తిరిగి ఉండొచ్చు, కానీ కేసులు పెట్టింది ఎవరు? లావణ్య. దేనికి? షీ హ్యాస్ ఎ మోటివ్. శేఖర్ గారు, ఇది నా పర్సనల్ మీకు క్వశ్చన్, మీకు ఇప్పటి వరకు లీగల్గా ఇల్లీగల్గా ఎన్ని మ్యారేజెస్ అయ్యాయండి? ఒకటే ఒక మ్యారేజ్. మీకు ఒకటే మ్యారేజ్ అయిందని మీరు అంటున్నారు. మరి మీకు 4 మ్యారేజ్లు అయినట్టుగా ఒక అమ్మాయి మీ గురించి చనిపోయిందని, అది కారణం ఏంటి అంటే అమ్మాయిని ప్రేమిస్తూ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ను కూడా ప్రేమిస్తున్నారని, ఆ విషయం తెలిసి తను సూసైడ్ చేసుకొని చనిపోయిందని ఆరోపణలు వస్తున్నాయి. 30 నిమిషాల కాల్ రికార్డింగ్ నేను ఈరోజు పొద్దున విన్నా. వినండి. ఇంకోటి 3 నిమిషాలది కూడా విన్నా. సరే వినండి. వేదాంత్ గారు, మీకు 10 మ్యారేజ్లు అయినాయి. ఓకే, ఎందుకు చెప్పలేదు ఎవరికి? అవ్వలేదు నాకు కాబట్టి చెప్పలేదు, అవ్వలేదు కాబట్టి చెప్పలేదు. ఆరోపిస్తున్నా, సిచ్యువేషన్ వస్తే చెప్పండి. మీరు ఆరోపించినప్పుడు ఏదైనా ససాక్షి ఆధారంగా ఒక ఫోటోను ఒక ఏదో తీసుకొచ్చి, ఒక వీడిది దీనికి పెళ్ళయింది ఏదో బట్ట కాల్చి మొహం మీద వేయడం అంటారు దీన్ని, అంతే. వేదాంత్ గారు, మీరు దాన్ని చంపేశారు కదా, ఆ కేసు ఏమైంది చెప్పండి. సో అవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఏమి జరగలేదంటారు. మరి ఇప్పుడు మీరు ఊరికే వచ్చి ఏదో ఒక ఇంటర్వ్యూలో ఎవడో ఏదో వాగాడని చెప్పి అది తీసుకొచ్చి అడగడం కాదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మొత్తం నేను చెప్పే ప్రతి మాటకి ప్రతి ఫొటోస్, వీడియోస్, అన్ని కాల్ రికార్డింగ్స్ అన్నిటితో పాటు వచ్చి ససాక్షాధారంగా కూర్చొని మాట్లాడుతున్నాను. నేను చెప్పిన ఏ మాటకైనా నేను ప్రూవ్ చేసుకోగల సాక్ష్యం. ఏమీ లేకుండా ఎవడో ఏదో చెప్పాడు కాబట్టి చెప్పండి సార్ అంటే నేను అడుగుతా, చెప్పండి వేదాంత్, మీరు ఎంతమందిని చంపారు ఇప్పటిదాకా చెప్పండి. ఓకే, ఈ కాల్ రికార్డింగ్లో మీరు ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి లేదు కాబట్టి తన పేరు తీయాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయిని ప్రేమించేటప్పుడు ఆ అమ్మాయి అసలు చనిపోవడానికి కారణం ఏంది అంటే కూడా నాకు కూడా తెలియదు అంటున్నారు. 12 ఏళ్ల క్రితం మ్యాటర్ ఇది. నేను బిగ్ ఎఫ్ఎంలో ఆర్జేగా చేస్తున్నాను. నాకు చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. అలా ఫోన్ చేసిన ఒక అమ్మాయి ఫోన్ చేస్తే సరదాగా మాట్లాడుతూ ఉండేది. అమ్మాయి వాయిస్ చాలా బాగుండేది, నేను చాలా అప్రిషియేట్ చేసేవాడిని. నాకు ఏదైనా జాబ్ ఉంటే చూడండి, నాకు ఆర్జే అవ్వాలి, మీ వాయిస్ బాగుందని కానీ నాకు ఆర్జే అవ్వాలని కోరిక, అది ఇదని చెప్పింది. సరే అని ట్రై చేద్దామని చెప్పాను. ఆవిడ వచ్చింది, ఆడిషన్ ఇచ్చింది. తర్వాత జెమినీ మ్యూజిక్లో కూడా ఆడిషన్ అంటే పంపించాను. సో సెలెక్ట్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ ఆవిడ. బట్ తర్వాత అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉండేది, ఏదో బ్రెడ్లు బన్లు ఏవో పట్టుకొస్తూ ఉండేది ఫ్యాన్గా. ఇలా చాలామంది ఫ్యాన్సే వస్తుంటారు నా దగ్గర. సో అందులో షీఈ్ వన్ ఆఫ్ దెమ్. ఒకానొక రోజున ఫోన్ చేసి, నేను మూటములు సర్దుకొని బొంబాయి వెళ్ళిపోతున్నాను అంది. నాకు అప్పటిదాకా ఎందుకు వెళ్తున్నా అంటే, నాకు చెప్పే కదా మీకు జాబ్ కావాలని చాలాసార్లు అడిగాను, నాకు దేంట్లో సెలెక్ట్ అయ్యి బొంబాయిలో ఎవడో ఇప్పిస్తా అన్నాడు, ఫేస్బుక్లో ఎవడో పరిచయం అయ్యాడు, వెళ్తాను. అంత ధైర్యంగా ఎట్లా వెళ్ళిపోతున్నావు, నువ్వు ఎవరన్నా నమ్మేస్తారు, అట్లాంటి బ్యాడ్ ఉంటాయి, నువ్వు వెళ్ళొద్దు అంటే. సరే అని చెప్పి వచ్చి కూర్చొని మాట్లాడింది. అప్పుడు ఫస్ట్ తను చెప్పుకొని తనకి పెళ్ళి అయింది. అది కూడా పెళ్ళి ఎలా అయింది అనేది కూడా చెప్తాను మీకు. 3 పిల్లలు, జ్యోతి, దీప, వాడి పేరు లడ్డు, 3వ పేరు. ఈ జ్యోతి అనే అమ్మాయికి 18 ఏళ్ళు ఎంతో, ఈ అమ్మాయికి 16 ఏళ్ళు. ఈ జ్యోతి అనే అమ్మాయికి ఒకడినిచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళు నిశ్చయించారు.
ఆయన 35 ఏళ్ళు 34 ఏళ్ళు కొంచెం అంత చూడడానికి కూడా బాగుండడు. బట్ బలవంతం ఫోర్స్ చేశారు అమ్మాయిని చేసుకోమని. ఆ అమ్మాయి కరెక్ట్గా పెళ్ళికి ఒక రోజు ముందు ఎంట్రీని తాగేసింది ఇష్టం లేక. ఎంట్రీని తాగేస్తే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి 15 రోజుల పాటు అమ్మాయి నరకయాదం మొత్తం ఒళ్ళంతా నల్లగా అయిపోయి దగ్గరుండి చూసిన అమ్మాయి వాళ్ళ చెల్లెలు దగ్గరుండి చూసుకుంది. వాళ్ళ అక్క బతుకుతా చనిపోయింది, కళ్ళ ముందు చనిపోయింది. చాలా బాధ. ఇప్పటికీ ఆ పిల్ల ఆమె చాలా సమాధి దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత వీళ్ళు ఎంత దారుణం చూడండి. అదే వాడికి ఎవరైతే వద్దనుకో చేసి ఈఎంఐని ఇచ్చి చేశారు. అది కూడా ఈఎంఐ 9th క్లాస్లో ఉన్నాడు. అంత సరదాగా హాయిగా మాట్లాడే అమ్మాయి వెనకాల ఎంత విషాదం ఉందో నాకు ఏ రోజు తెలియదు. అలా చేసినప్పుడు వాడు రోజు సంసారం చేయమని నాన్న కొట్టేవాడు. ఈ అమ్మాయి అసలు భయంకర ముడుచుకొని అసలు దగ్గరికి రానివాడు. అలా కొట్టి ఆవిడకి ఒక చెవు కంప్లీట్ వినపడకుండా అయిపోయింది. కంప్లీట్ షీ లాస్ట్ హర్ రైట్ ఇయర్. ఎప్పుడైనా ఇంకా తట్టుకోలేక ఆ బాధ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో లేదమ్మా మెల్లగా సెట్ అవుతావు అని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ ఆ కసాయవాడికి దగ్గర గొర్రెని పెట్టినట్టు తీసుకెళ్ళి అక్కడ దింపొచ్చేవాడు. ఆయన శబరిమలై మాల వేసుకొని దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. భర్త ఇదే మంచి టైం, ఒక 20 రోజులు ఎంతో గ్యాప్ ఉంటుంది. నేను వెళ్ళిపోవాలి, ఇంకా మళ్ళీ జీవితంలో ఇటు రాకూడదు. అమ్మ వాళ్ళ దగ్గరికి పోతే అమ్మ వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి అట్టగో ఇక్కడ వీడి దగ్గర దింపుతారు. నాకు వేరే ఆప్షన్ లేదని చెప్పి అమ్మాయి బయటకు వచ్చేసి ఇట్లా బొంబాయి వెళ్ళిపోదని నేను చెప్పాను. ఇట్లా కాదు పద్ధతి అని చెప్పి మా ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టాను. ఒక 3 రోజులు మా ఇంట్లో 3 రోజులు 2 రోజులు ఉంది. లొకేషన్లో ఎత్తుక్కొని మా ఇంటి మీదకి వచ్చేసి, మా బంధువుల మీదకి వచ్చేసి, నా జెమినీ మ్యూజిక్కి వచ్చేసి, బిగ్ ఎఫ్ఎంకి వచ్చేసి నానా హడావిడి చేసేసి మా అమ్మాయిని లేపుకొచ్చేస్తావా చంపేస్తాం, మాకు అప్పట్లో హోమ్ మినిస్టర్ బంధువులు వాళ్ళు చెప్పి పెద్ద రచ్చ అనమాట. పెద్ద బోళ్ళని కార్లు గీర్లని దిగాయి అనమాట. ఒక్కసారి భయం ఉంటుంది. సీని వల్ల నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఒక పని చేయి, ఇక్కడ తెలిసిన అమ్మాయి ఎవరు ఉంటే అమ్మాయితో పాటు నువ్వు హాస్టల్లో ఉండు, మీ వాళ్ళు వస్తే నేను అక్కడ చెప్తాను. తర్వాత వాళ్ళకి చెప్పా, మీరు ఇట్లా అంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు, నేనేం లేపుకురాలేదు, ఆ అమ్మాయికి వాళ్ళ ఆయనంటే ఇష్టం లేదు, అందుకని వచ్చేసింది, అక్కడ ఉంది, పోయి కావాలంటే తీసుకెళ్ళండి, అమ్మాయి వస్తే బలవంతంగా తీసుకెళ్ళడం అనేది పద్ధతి కాదు. ఇలా జరిగి ఇంకా నా వల్ల కాదు, నేను ఏం చేసినా పోలేను, నాకు ఏదైనా మార్గం కావాలనుకున్నప్పుడు నేను చెప్పాను. మైనర్గా ఉన్నప్పుడు పెళ్లి చేశారు, అది కూడా 9th క్లాస్లో. అది చాలా అన్యాయం, మనం దీన్ని కోర్టులోకి వేసేసి చేయొచ్చు అని చెప్పి ఆవిడకి ఒక లాయర్ని పరిచయం చేశాను నాకు తెలిసిన సర్కిల్లో. ఆవిడ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఆవిడ ఈవెన్ తీసుకెళ్ళి కేసు వేయించింది. ఆ కోర్టులో తీర్పు వచ్చింది, ఇది పెళ్లి చెల్లదని చెప్పి. నేను నాకు తెలిసిన ఒక మీడియా కంపెనీలో ఒక చిన్న జూనియర్ ప్రొడ్యూసర్గా జాబ్ ఉంటే అక్కడ పెట్టించిన తర్వాత అమ్మాయి అక్కడ జాబ్ చేసుకుంటూ ఈ అమ్మాయి కలిసి ఒక అక్కడ ఇళ్ళ దగ్గర తీసుకొని ఉండేవాళ్ళు. సో ఆ టైంలో ఆ అమ్మాయికి నాకు ప్రేమ జగిరించింది. మేము ఇద్దరం కలిసి వెళ్ళడం, బయటకు ఎక్కడైనా వైజాగ్ వెళ్ళాము, అక్కడికి వెళ్ళి నేను మనస్ఫూర్తిగా అమ్మాయిని ప్రేమించి మ్యారేజ్ చేసుకుందామని ప్రేమించారు. అయ్యో మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అమ్మాయిని. ఒకనొక టైంలో ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఆయన కట్టిన బంగారు తాళి ఏదైతే ఉందో తీసి బ్యాగ్లో ఎప్పుడో పెట్టుకున్నప్పుడు అడిగింది, నాకు ఒకసారి నీతో ఇప్పించుకోవాలండి, ఒకసారి వేయవా అని చెప్పి అడిగినప్పుడు వేసాను. లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఎట్లాగో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి వేసాను. అది పెళ్ళి అనుకుంది ఆవిడే ఏమనుకుంది, బట్ జరిగింది. సో గుడిలో మీరు తాళి వేశారు, అది కూడా ఆవిడ పాత తాళి, వాళ్ళ జరిగింది. 3 ముళ్ళు కట్టడాలు ఇలా బేసికలీ నాకు ఆమెను చేసుకోవాలనే నేను అనుకున్నాను. నాకు ఎట్లాగో పెళ్ళవనే అనుకున్నా, కానీ ఏంటి అంటే చెప్పి చేసుకోవాలి, వాళ్ళని ఒప్పించాలి, వీళ్ళని ఒప్పించాలి. ఇప్పటికి అప్పుడప్పుడు ఈ మైగ్రేన్ ఇవన్నీ కూడా ఉండేవి. షీ కుడెంట్ గో టు ఆఫీస్, మానేసింది, ఇంకా జాబ్ కూడా మానేసింది. ఇంకా ఫ్రెండ్ తను కలిసి ఉండేది, ఫ్రెండ్ కూడా ఏదో జాబ్ చేసేది, సో అక్కడే ఉండేది. ఇంకా 2-3 సార్లు డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళాను, హోమియోపతి అన్ని మైగ్రేన్ చేసాం. కానీ బట్ సన్నగా అయిపోయి వామిటింగ్స్ అయిపోయి ఇట్లా అవుతూ ఉండేవి. ట్రీట్మెంట్ ఏదో నడుస్తుండేది. ఆ చిన్న దాంట్లో కూడా వాళ్ళ నాన్న వాళ్ళు ఎప్పుడన్నా ఈఎంఐకి ఎంత తిట్టినా ఏం చేసినా కూడా మళ్ళీ ఏదో ఒక రకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఫోన్ చేసి ఏదో ఒక రకంగా కలిసి ఉండాలని చెప్పి అలా ఫోన్ చేయడం. వాళ్ళ నాన్న విపరీతమైన డ్రింకర్. ఆమె ఎప్పుడు నాకు చెప్పేది అదే, మా నాన్నతో తాగుడు మానిపించాలి ఎప్పుడైనా సరే, ఆయన మారాలి. సో వాళ్ళ నాన్న తాగేసినప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, ఇంకా పచ్చిపోతున్నాం అసలు నాకే కొట్టావా ఇట్లా ఇంక ఏదో మాట్లాడాడు, మొత్తానికి తెలియదు. ఆ ఒక రోజున ఆవిడ నెక్స్ట్ రోజు, కాకపోతే ఆవిడ సైడ్ నోట్లో చాలా క్లియర్గా, నేను నా మైగ్రేన్ తలనొప్పి వల్ల నేను సూసైడ్ చేసుకుంటున్నాను, దానికి ఎవరు కారణం కాదు రాసింది. చాలా క్లియర్ కట్గా నోట్ ఉంది. రాసిన తర్వాత లాస్ట్ కాల్ మీతో ఎప్పుడు మాట్లాడిందండి? ఆ రోజు కాల్ లేదండి. తనకి ఏంటంటే 4 రోజుల నుంచి అసలు ఉద్యోగం మానేసిన తర్వాత, అప్పుడు ఏదో అంతకుముందు ఏదో యూనినారో ఏదో వాడేది, తర్వాత అదేదో క్లోజ్ అయిపోయింది, తర్వాత అది కూడా వాడేది పక్కన పడేసింది. అండ్ ఏమన్నా వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ వాడేది అప్పుడప్పుడు. సో అంతకు ముందు రోజు మాట్లాడేది, అంతకు ముందు రోజు ఒకసారి కలిసాము. జస్ట్ సరే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ముందు ఆ రూమ్మేట్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఉన్న రూమ్ని తలుపేసేసి ఊరేసుకొని
తలుపు తీసి కొట్టి పెద్ద ఎంత అరిచినా కూడా లేదు. తర్వాత అవతల వాళ్ళు ఎవరో వచ్చి పగలగొట్టి మొత్తం తీసి ఇచ్చేసారు. నాకు ఫోన్ వచ్చింది, అప్పుడు కరెక్ట్గా నేను షోలో ఉన్నాను, లైవ్లో ఉన్నాను, అన్నీ వదిలేసి అంత దూకెళ్ళాం, పరిగెత్తికెళ్ళేప్పటికి పక్కనే నర్స్ ఎవరు ఉండేవాళ్ళు, ఆవిడ వచ్చి చూసింది, ఆ పీపుల్ ఏదో చూసింది, అది మొత్తం డైలీట్ అయిపోయింది, లేదండి ఇంకా బతకదని, ఇంకా అంత ఊరేసుకుంది అయిపోయింది. తర్వాత ఇంకా నేనేం చేశాను, వాళ్ళ నాన్న వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళ నాన్న వాళ్ళు ఫస్ట్ నుంచి నా మీద నేనే విడాకులు ఇప్పించానని, ఇంకా నేనే దాన్ని మానసికంగా రకరకాల మాటలు చెప్పి నేనే చెడగొట్టి నేను ఇట్లా చేస్తున్నానని చెప్పి ఇంకా నానా రకాల, ఇప్పుడు ఆ అబ్బాయి ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ ద్వేషం అంతా అప్పట్లో వాళ్ళ నాన్న వాళ్ళు నా మీద వచ్చారు. వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చారు. ఈ అబ్బాయి అప్పుడు ఇక్కడ దిల్షునగర్లో ఏదో 10th క్లాస్ చదువుతున్నాడు. నేనే వెళ్ళి రారా ఇట్లా మీ అక్కకి అని చెప్పి నేనే వాడిని తీసుకొస్తే వాడు వచ్చి కూర్చొని వాడు గుండె పగిలేడ్చాడు, నేను గుండె పగిలేడు, అందరం వచ్చాం, ఎవరు నోబడీ ఈజ్ హ్యాపీ. సైడ్ కేసు కదా, పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు, అంబులెన్స్ వచ్చింది, తీసుకెళ్లారు, పోస్ట్ మార్టం అయింది, అన్నీ వాళ్ళు తేల్చారు, వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, లెటర్ చూసుకున్నారు. వాడు అది కూడా చెప్తాడు, మీకు మా అక్క రైటింగ్ నేను గుర్తుపట్టాను అని కూడా చెప్తాడు. సో ఇవాళ 12 ఏళ్ల తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత సడన్గా ఈ లావణ్య గురించి నేను మాట్లాడడం మొదలెట్టిన తర్వాత వాడికి ఎక్కడి నుంచో సరే వచ్చేసి ఈ మా అక్కకి నీ వల్ల ఇదైంది. అదే అయితే శేఖర్ గారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే అమ్మాయి చనిపోయిందో తన ఫ్రెండే మీ వైఫ్. ఏ రోజైతే తను సూసైడ్ చేసుకుందో ఆ రూమ్ లో ఫ్రెండ్ ఉంది, మీ వైఫ్ ఆ రోజు అక్కడ ఉంది. ఆవిడ పోయిన తర్వాత నేను కనీసం ఒక 5 ఏళ్ళు అసలు పెళ్లి కానీ నేను జీవితంలో ఇంకా పెళ్లి చేసుకోకూడదు, ఎప్పుడు ఆ సమాధి దగ్గరే పడి వచ్చేవాడిని. నెలకు ఒకసారి వెళ్ళి అక్కడే కూర్చున్నాను, అక్కడే ఏడ్చుకుంటున్నాను, అక్కడే తినేవాడిని. వీళ్ళిద్దరు కూడా చాలా థిక్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయి ఏమి తక్కువ బాధపడదు, విపరీతంగా ఏడుపు. సో అప్పుడప్పుడు ఇద్దరం కూడా కలిసి వెళ్ళి అమ్మాయి బర్త్డేకి పూలు పని పెట్టుకొని వచ్చేవాళ్ళం, ఎందుకు వెళ్ళా అని చెప్పి అనిపించేది. సో అలా చాలా జస్ట్ ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు నేను చెప్పేది మీరు దయచేసి వేయకండి, ఎందుకంటే నాకు నా మీద ఎవరు సానుభూతి పడడం ఇష్టం లేదు. ఈ అమ్మాయి ఒక 5-6 ఏళ్ళు అలా ఊరికే ఫ్రెండ్ అంతే వచ్చి ఒక రోజున యాక్సిడెంట్ జరిగింది ఆ పిల్లకి. ఒకవేళ నేనే ఆవిడని పెళ్లి చేసుకునేది నిజమైతే ఆ చనిపోయిన 1 సంవత్సరం 2 సంవత్సరాలు నేను చేసుకునేవాడిని కదా. మొన్న చేసుకున్నాను, నౌ ఐ హ్యావ్ ఎ బేబీ. ఆ బేబీకి కూడా తన పేరు పెట్టుకున్నాను, చనిపోయిన అమ్మాయి పేరు. ఇవాళ మా ఇంట్లో ఆ అమ్మాయి ఫోటో కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే వీళ్ళందరూ ఇది చేస్తున్నారో మా ఆవిడ పరిచయం ఉంది కాబట్టి ఆ ఫోటో పెట్టుకోగలిగాను. ఆవిడకి అంతా తెలుసు, నేను ఎంత ప్రేమించాననేది తెలుసు కాబట్టి షీ లెట్ మీ హ్యావ్ హర్ ఫోటో ఇన్ మై హౌస్. కూతురికి కూడా తన పేరు పెట్టుకునే అంత ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళిద్దరికి. అంటే తను లేదు మన మధ్య చెప్పగలిగిందా ఎప్పుడైనా అసలు తన చావు కారణం, అసలు తను అలాంటి ఆత్మహత్య వైపు వెళ్ళడానికి కారణం ఏంటి? నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు ఒకటేంటంటే చిన్న విషయాలు కూడా ఒక మనిషి సైకలాజికల్గా సరిగ్గా లేనప్పుడు చాలా పెద్దగా అనిపిస్తాయి. అండ్ వాళ్ళ అక్క కూడా చేసింది వద్దు అన్నప్పుడు ఉండాల్సి, ఆవిడే క్షణికావేశంలో చేసింది. అలాగే ఈవిడ కూడా ఒక క్షణికావేశంలో ఏమైనా ఉండొచ్చు, వాళ్ళ నాన్న తిట్టుండొచ్చు, వాళ్ళ నాన్న ఎప్పుడూ అదే తిడుతుంటాడు. కానీ ఒక్కొక్కసారి అంటే ఎన్నిసార్లు మనం ప్రయత్నం చేసినా మనకి ఇది కాలేదే, ఇంకా ఫైనల్గా ఆ రోజున ఆవిడకి ఉన్న ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్ వాటికి చాలా వీక్గా ఉన్న టైంలో అటువంటి చిన్న బాధ కూడా ఆవిడకి పెద్దగా కనిపించుండే. అసలు నిజం చెప్పాలంటే ఇద్దరు కూతుర్ల చావుకి వాళ్ళ నాన్నే కారణం. నిజంగా చెప్పాలంటే ఆయన మీద కేసు పెట్టాలి. ఇన్నాళ్లలో లేదండి, 12 ఏళ్లలో ఏ రోజైనా వాళ్ళు వచ్చి అడిగారా? ఈ పాయింట్ అయితే చాలా వ్యాలిడ్ పాయింట్. 12 yearsగా లేని ఒక క్వశ్చన్ ఈరోజు రేజ్ అవుతుంది అని అంటే దాని వెనక ఖచ్చితంగా రాజకీయం ఉండొచ్చు అని అనుకోవచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద డ్రగ్ మాఫియా లావణ్య వాడు బుకాయిస్తూనే ఉంటాడు. ఒక క్వశ్చన్ ఏంటంటే, చెప్పండి, ఇప్పుడు వాళ్ళు ఇన్ డీప్గా వెళ్ళి నిజంగా ఈ అమ్మాయి చనిపోవడానికి కారణం శేఖరే అని తెలిస్తే ఆ రోజు మీ ఆన్సర్ ఏముంటుంది? నేను ఇప్పుడు చెప్పిన ఆన్సరే ఎప్పుడైనా చెప్తాను. సరే, రెండోది, నిజంగా ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ మీ వైఫ్ ఉందో తనతో మీరు రిలేషన్లో ఉన్నారని తెలిసి సడన్గా అది తట్టుకోలేక చనిపోయింది తాను అని తెలిస్తే, ఒకవేళ నేను రిలేషన్లో ఉండుంటే నా పెళ్ళి ఎప్పుడై ఉండాలి? బెస్ట్ మీరు లాజిక్ ఆలోచించండి. 12లో చనిపోయింది ఆవిడ, నేను 13 నుంచే వీడితో ఉండాలి, ఇప్పటికే నాకు ఇంతమంది పిల్లలు ఉండాలి. నేను ఇప్పుడు 2019లో పెళ్లి చేసుకున్నాను. ఫస్ట్ వైఫ్ మీకు లేదు అని అంటే తను ప్రూఫ్ చేయడానికి రెడీ ఉందంట, తన పేరు సౌమ్య అని చెప్తుంది. మంచిది, చేయమనండి. ఫస్ట్ వైఫ్ నేమ్ వచ్చేసి సౌమ్య వాళ్ళ సిస్టర్ తో మీరు రిలేషన్ లో ఉన్నారని చెప్తుంది. ప్లీజ్ ప్రూవ్ చేయమనండి. మీ ఇష్టం మీ ఆన్సర్ చెప్పండి. బట్ట కాల్చి ఇప్పుడు నేను అదే అంటానండి. ఆవిడకి 100 మంది ఉన్నారని నేను 100 పేర్లు చెప్పచ్చు. పాయింట్ ఏంటి, ఇప్పుడు ఆవిడ సమాధానం చెప్పాల్సిన స్టేజ్లో ఉన్నప్పుడు తప్పించుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద నిందలేసి, ఇప్పుడు నాకు నా జీవితంలో 10 మంది పెళ్ళాలో 20 మంది పెళ్ళాలో నేను 100 మందితో తిరిగాను. ఇది పాయింట్ ఆఫ్ అటెన్షన్ ఎందుకైంది? ఇప్పుడు ఎందుకైంది? ఎందుకంటే ఈరోజు తన తప్పును మీరు ఏదైతే చూపిస్తున్నారు కదా, సింపుల్. ఇప్పుడు నేను 100 మందితో తిరిగితే మీ ప్రాబ్లం ఏంటి, ఆవిడకి ప్రాబ్లం ఏంటి?
మీ ప్రాబ్లం 100%. ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు దానివల్ల మీడియా ముందుకు వచ్చి మగవారి వెనక నేను ఉంటాను అనే ఒక మనిషి, ఆ మనిషే ఇంకో 4-5 ఆడవారిని అన్యాయం చేశాడు అంటే ప్రశ్నించే గొంతుగా మేము నిలిస్తే తప్పేముంది? ఖచ్చితంగా ఒకవేళ అదే అంటున్నాను, అన్యాయం చేస్తే వాళ్ళు వచ్చి చెప్పాలి తప్ప ఇప్పుడు నువ్వు నీ వల్ల అన్యాయం అయిపోయాడు విక్టిమ్ తన వెంటుంది అంటుందండి. చూపించమన్నాడు సార్. ఉంటుంది అని నోటికి వచ్చిన మాటలు అన్నం కాదు కదా. ఆ సౌమ్యం తీసుకురమ్మనండి, ఆ హరిణిని తీసుకురమ్మని. తెలుసా అసలు సౌమ్యాన్ని? ఎవ్వరు సార్ వీళ్ళంతా? అదే అంటున్నా, ఎవ్వరు నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం అంతే. సో సెకండ్ వైఫ్ గీత చనిపోవడానికి కారణం భార్గవి, ఇప్పుడు థర్డ్ వైఫ్ లాస్ట్ భార్గవి, ఇలా చెప్తున్నారు అనమాట. సో రీసెంట్ గా కూడా మీరు ఎక్కడికో వెళ్ళారు, అక్కడ ఏదో కేసు అయింది అంటున్నారు. అండ్ మీకు ఇప్పటి వరకు టోటల్ గా ఎంతమంది కిడ్స్ ఉన్నారు అది చెప్పండి అంటున్నారు. ఆ కిడ్స్ కి మీరు ఏదన్నా కొంచెం బాధ్యత తీసుకుంటున్నారా, వదిలేసారా అని అంటున్నారు. అదే అంటున్నాను, నా ఫ్యామిలీలో నాకు ఎంతమంది కిడ్స్ ఉన్నారు, నాకు ఎంతమంది భార్యలు ఉన్నారు, నాకు ఎంతమంది ఎఫ్ఐఆర్లు ఉన్నారు, ఇవన్నీ కూడా ఈవిడ ఏం చేసుకుంటుంది? ఫస్ట్ పాయింట్, ఇవి ఏం చేసుకుంటుంది? బేసికల్లీ ఏం చేసుకుంటుంది? వీడు ఒక ఎదవా కాబట్టి వీడు నన్ను అడగకూడదు. అడగడం అర్థం. ప్రైవేట్ మోటార్స్ లో వర్క్ చేసినటువంటి ఎవరు? నో ఐడియా. ఓకే, డన్. సో పంజాగుట్టలో విరించి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇంకో అమ్మాయి, తన పేరు కూడా అంటుంది. ఇప్పుడు పాయింట్ ఏంటి? ఆవిడ ఫైట్ రాజ్ తరుణ్ మీద ఫైట్ ఆవిడ ఏదో చేస్తుంది. సో నేను ప్రశ్నలు అడిగాను. ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పకపోగా నన్ను ప్రశ్నలు అడిగేవాడి క్యారెక్టర్ సరిగ్గా లేదు కాబట్టి నన్ను ప్రశ్నలు అడగకూడదు అనేది కరెక్టా? మీరు చెప్పండి. అలా ఆ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు అదే చెప్పారు, కానీ అదే చెప్పారు మీరు. కానీ మళ్ళీ ఒక అమ్మాయిని మోసం చేసిన తను వచ్చి తను కూడా నీతులు చెప్పడం కూడా కరెక్ట్ కాదు అంటారు ఇప్పుడు పబ్లిక్. అదే అంటున్నాను. ఎప్పుడో 12 ఏళ్ల క్రితము జరిగింది తీసుకొచ్చి దానివల్ల ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయడం కరెక్ట్ కాదు మానేమంటారా? చెప్పండి, మీరు చెప్పండి. మీరు చెప్తే మానేస్తాను నేను. మానేమంటారా? ఇఫ్ ఇన్ కేసు నిజంగా నువ్వు ఒకవేళ అమ్మాయిని కనుక మోసం చేస్తుంటే మీరు ఈ విషయంలో కొట్లాడడానికి ముందుకు వచ్చి వాయిస్ అర్హత లేదనట్లేదు. కానీ ఫస్ట్ ఇప్పుడు మన ఇంట్లో పంచాయతీ ఫస్ట్ మనం తెంపుకోవాలి, తర్వాత మన ఇంట్లోకి పోవాలి. ఇప్పుడు మా ఇంట్లో పంచాయతీ ఏముంది? మా ఇంట్లో ఎవరైనా వచ్చారా పంచాయతీ చేయడానికి? చెప్పండి. తప్పు లేనప్పుడు మనం ఎందుకు భయపడాలి అనేదే నేను ముందుకు వస్తాను. నేను నిజంగానే తప్పు చేస్తుంటే ముందుకు ఎందుకు వస్తాను? వాళ్ళ బెదిరింపులకి ఎందుకు ఇప్పటికే లొంగిపోయి ఉంటాను కదా. ఇంత చేసినా నేను ముందుకు వచ్చి ధైర్యంగా ఏం చేస్తావో చెయ్యి, నేను ఎండగడతా. నిన్ను ఎండగట్టడం కూడా నా పాయింట్ కాదు. తప్పుడు సెక్షన్లు ఇంత నీట్గా మిస్యూజ్ చేస్తున్నారు చూసారా, ఇవి తప్పుడు కేసులను ప్రూవ్ చేయడమే నా పాయింట్. సో ఇక్కడ ఈవిడ దీంట్లో క్లియర్ కట్గా 2 కేసులు తప్పుడు కేసులు. ఒకటి మస్తాన్ సాయి మీద పెట్టింది తప్పుడు కేసుని ఆవిడే వచ్చి చూసింది, మీరు చూసారు అది? మస్తాన్ సాయి మీద పట్టాభిపురంలో పోలీస్ కేసు, పట్టాభిపురం గుంటూరు మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్, రేపు, ఇన్ని పెట్టి ఆవిడ చెప్తున్నది ఏంటండి? ఈ కంప్లైంట్ ఫస్ట్ ఎఫ్ఐఆర్ నాది కాదన్నది. తర్వాత ఆవిడ రాసింది తీసుకొచ్చి చూపిస్తే ఈ రాత కూడా నాది కాదు, నీ సంతకం టాలీ అయిందా అని చెప్పి చూపిస్తే ఇప్పుడు అది కూడా సంతకం టాలీ అయింది, ఇప్పుడు రాజ్ తరుణ్ పెట్టించాడు అంది. సరే, రాజ్ తరుణ్ పెట్టించాడు, రాజ్ తరుణ్ పెట్టించినట్టు సాక్ష్యం ఏంటి? ఏమీ లేదు. అండ్ నువ్వేమన్నా చిన్నపిల్లవా? ఎవడన్నా పోయి నువ్వు పెంట తింటారా? తినవు కదా, నువ్వు అడల్ట్, 30 ఏళ్ళు. రాజ్ తరుణ్ కన్నా పెద్దదానివి నువ్వు. ఇప్పుడు నువ్వు వచ్చి వాడు పెట్టించాడు వీడు చెప్పించాడు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇంకా మీకు చాలా క్లియర్ కట్గా అంటే వీళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఏం లేదు అని చెప్పి మస్తాన్ సాయిని తీసుకొచ్చి నాకు ఆవిడకి ఎఫ్ఐఆర్ లేదండి, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అండి అని వాడు చెప్పాడు. నేను ఆవిడ మీద నిందేశాను, మస్తాన్ సాయితో నువ్వు ఉన్నావు అని చెప్పి అన్నది నువ్వు ఎట్లా చెప్తావు అంటే దాంట్లో చాలా క్లియర్గా ఏం రాసిన పట్టదే ఉన్నా నేను పడి ఏం చేసింది ఏంటి అందులో? ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని తినడానికి, ప్లీజ్. నాకు ఒక మగాడు కావాలని తినడానికి. చింటూ ఉన్నాడా? నా చింటూ అంటే ఏమని ముద్దాయి, వాడి పేరు ఉన్నిత్రెడ్డి, డ్రగ్ పెడ్లర్. వాడు రాస్తారు చంపాలి 13 ఏళ్ళ క్రితం. ఇదంతా మీరు ఫ్రస్ట్రేషన్ అనుకుంటున్నారా, సైకో అనుకుంటున్నారా? మీకు ఏమనిపిస్తుంది చెప్పండి, పర్లేదు. ఫ్రస్ట్రేషన్లో ఉండేవాళ్ళు అలా అంటారు. చంద్రబాబు మీద అన్ని క్షమించేస్తా. నేను సాయం తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా స్వామి రంగం కాదు, వాడు అమ్మ కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉంటావని చూస్తా. చూడు నువ్వు చూడు చేయొద్దు. నువ్వు చూడు ఏం చూస్తా. అరే లంచం
కొట్టకో చెప్పా. ఎన్నిసార్లు కొడతావు? ఇది నేను చెప్పిన పాయింట్. వాడు గొడవ దిగు. సాయి అనేవాడు 4 గోడల మధ్య సంసారం చేశాడు. నేను చాలా పాలిష్గా చెప్పాను. ఇది చూడండి, ఆవిడ అదిగో వాడిని అది అడగండి ఇది అడగండి అంటుంది కదా, ఏమీ లేకుండా మీకేమన్నా ఫోటోలు పంపించింది? నేను ఫోటోలు చూపించి అడుగుతా. ఇది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఏంటంటే May 20th, 2023 టు మస్తాన్ సాయికి వచ్చిన లెటర్ ఇది. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అండ్ ఐఎమ్ సారీ, లెట్స్ ఫర్గివ్ అస్. ఐ వాంట్ టు సే లెట్స్ ఫర్గెట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, బట్ ఐ నో ఇట్స్ హార్డ్ ఫర్ బోత్ ఆఫ్ అస్, బట్ టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్. లెట్స్ నాట్ టైట్, లెట్స్ ఫోకస్ ఆన్ కెరియర్స్, లెట్స్ వర్క్ ఫర్ గుడ్ ఫర్ ఫ్యూచర్. I will not use these devices anymore which involved our past. I don't need any of my past contacts. I will listen to you and I will hand over them to you. I want you to go to office and work as you used to do it before, and I will support you in always. Yours, Anvika. Okay, Anvika అనే తన ముద్దు పేరు. నీ పాస్ట్లో నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇలాంటివి కూడా తీయాలనుకుంటే నేను తీసాను. ఓకే, చూడండి. ఇది గోవాలో ఒక ఆయనతో ఆవిడ. ఓకే, నేను ఆ ఫోటో ఎందుకు చూపిస్తున్నానంటే, గోవాకి వెళ్ళి ఏం చేసావు నువ్వు? ఫారినర్స్తో డ్రగ్స్ తీసుకొచ్చావనే నీ దగ్గర ఎలిగేషన్ ఉంది కదా. సో అమన్ అని ఒక అతను చేసుకున్నాడు. ఓకే, దీనికి నా దగ్గర సాక్ష్యాలు లేవు, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వాళ్ళైతే ఎలా రాళ్ళేస్తున్నారో ఇది కూడా రాయి, కానీ దీనికి సంబంధించిన సాక్ష్యం కూడా ఏదో రోజు వస్తుంది. నేను ఆడబుడితే నీకేటన్నాయి, నేను ఎట్టగుంటే నీకేటన్నాయి, సిర్రాకు పెట్టకన్నాయి. అవును, నేను 100 మందితో తిరిగా, 1000 మందితో తిరిగా. నీ ప్రాబ్లం ఏంటి? వాళ్ళకు ఉండాలి ప్రాబ్లము కదా. ఎవడు సరే పెళ్ళ ఉందనుకుందాం, దానికి ఉండాలి కదా ప్రాబ్లం. నీదేంటి? నా పెళ్ళానికి ఉండాలి, అనుకుండాలి. నువ్వు వచ్చి అడిగావు మీడియాలో, అందుకే నేను అడుగుతున్నావు. ఇట్లా ఆవిడ పాస్ట్ ఫోటోలు కూడా చూపించేట్టు చేసుకుంది ఎవరు? మళ్ళీ ఆవిడే. అవన్నీ పట్టుకొచ్చావు కదా, సరే ఫైన్. ఇప్పుడు యూ షుడ్ టెల్. ఓకే, నేను సమాధానం చెప్పాను కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు వేరే వాళ్ళు పంపించారు. ఆవిడ బాధితుల సంఘం ఉందండి బాబు. ఇంత చెప్పినా కూడా, ఆ లవ్ లెటర్ ఉన్నా కూడా నాది కాదు, అది ఏదో రాసుకున్నాం అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు అసలు అది వినండి. ఎలా చెప్పాలన్నా ఒకటి షేర్ చేసుకుంటున్నాం. ఏంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది. అర్థమైందా నీకు? సెక్స్ ఉంది. Kiss each other, we sleep together, Sai. అన్విక, నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలన్నా కదా. అరే నువ్వు మొన్నటి వదిలేసి ఇంకా ప్రూఫ్ ఏమైనా కావాలా? నేనేం చెప్పండి ఇప్పుడు నుంచి అనుకో. అదేందో మరి, నువ్వు దూరం వెళ్ళటం వల్ల, లేకపోతే నా ముందు నీ దగ్గర ఉంది హాయ్. గుండె మీద చేసుకొని చెప్పురా. నా ముందు నీ దగ్గర ఉంది హాయ్. నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకున్నావు? చాలా ఆవిడ మాటలకు వచ్చి నాలాంటి వాడిని కూర్చోబెట్టి నీ క్యారెక్టర్ అడిగే అంటే అదేంటున్నాను. ఇప్పుడు మీ లైఫ్ లో మీకు జరిగింది అన్నారు కదా, అది ఎవరితో జరిగింది మరి మీకు? అదే అబ్బో, అదొక పెద్ద ఎపిసోడ్ ఉంది, మీరు కావాలంటే. అదే జస్ట్ ఎవరు వాళ్ళెవరు? ఆవిడ ఎవరు అంటే పడాల లక్ష్మి. ఓకే, ఆవిడ అన్నవరం దగ్గర శంఖవనం అని ఒక విలేజ్లో ఆవిడ పుట్టి పెరిగి, తర్వాత ఆవిడకి 20 ఏళ్ళకి ఇప్పుడు పెళ్లి చేశారు. పెళ్లి చేసిన 3 నెలలకి మొగుడు మీద 498A పెట్టింది. మొగుడు నన్ను అరకట్టం కోసం వేధిస్తున్నాడు, మొగుడు నన్ను టార్చర్ చేస్తున్నాడు, నా కడుపును బలవంతంగా కత్తిపూడి హాస్పిటల్లో బలవంతంగా తీయించాడు అని చెప్పి పెడితే, అయ్యో ఆడకూతురికి అన్యాయం జరిగిపోయిందని చెప్పి మన పోలీసులు, అన్నవరం పోలీసులు అబ్బాయి ఒరిస్సా అయితే ఆ ఒరిస్సా వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పట్టుకొచ్చి వాడితో పాటు ఒక 16 మందిని పెట్టింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపలేసి నాన్న హింస చేసి 40 లక్షల దాకా డిమాండ్ చేస్తే అది నడుస్తుంది కోర్టులో. ఇదిలా ఉండగా ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయి బెంగళూరులో ఎవడో ఫేస్బుక్లో పరిచయం అయ్యాడని వాడితో సాఫ్ట్వేర్ ఇంజనీరు వాడితో కొన్నాళ్ళు తిరిగి వాడిని లవ్ చేసి వాడిని పెళ్లి చేసుకొని, ఏది ఇంకా పెళ్లి విడాకులు ఏం కాల, వాడిని పెళ్లి చేసుకొని వాడి యాక్చువల్ వాళ్ళు కలవడానికి కూడా కారణం ఇద్దరిది కాకినాడ అనమాట. ఈఎంఐ అన్నవరం, వాడు కాకినాడ కాబట్టి ఓకే మంది తినాలనుకొని, సో వర్క్ ఫ్రమ్ హోమ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాడు కాకినాడకి వచ్చేసినప్పుడు ఈ విషయం అర్థమైపోయింది వాడికి. ఇక్కడ ఆల్రెడీ ఒక కేసు ఉంది, ఏంట్రా బాబు ఇది అని చెప్పి తెలుసుకొని వాడు షాక్ అయిపోతే, ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి మళ్ళీ వీడి మీద కేసు పెట్టింది. నా మొగుడు నన్ను వదిలేశాడు, నా మొగుడు నాకు కావాలి అంతే, అవుతాడంతే వెళ్ళి కేసు పెట్టింది. పెడితే పోలీసులు మొత్తం చూసుకున్న తర్వాత ఇదేంటిది ఆల్రెడీ ఇక్కడ ఒక కేసు ఉంది, మరి ఆయన ఏంటి ఆయన మొగుడు అని చెప్పి ఆయన మీద కేసు పెట్టావు, మరి ఇప్పుడు వీడి మీద మొగుడు అని కేసు పెడుతున్నావు అంటే, వాడు నపుంసకుడు సార్, అందుకని వీడితో ఉన్నా
లిటరల్ నేను ఒక్క మాట అబద్ధం చెప్పట్లేదండి, మీకు అన్ని క్లియర్ కట్ సాక్ష్యాలతో చూపిస్తాను, మీరు ఓపిక ఉంటే చూడండి. అంటే పోలీసులు అది కూడా వాళ్ళు పిచ్చోళ్ళగా రాసేసుకొని కోర్టులో 161 అంటే 164 అనుకుంటా, జడ్జి ముందు కూడా ఇదే చెప్పింది వాడు నపుంసకుడు, వాడితో నాకు ఏ రకమైన శారీరక సంబంధం లేదు. మరి శారీరక సంబంధం లేకపోతే కత్తిపూడి ఏమిటి, దాని హాస్పిటల్లో అబార్షన్ ఏంటి? ఇలా తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు పెట్టడమే EMI. తప్పుడు కేసులు పెట్టడం, సెటిల్ చేసుకోవడం, వాడితో 40 లక్షలు, వీడితో 10 లక్షలు, వీడిది అయిపోయిన తర్వాత ఈ 2 కేసులు తేల్చాలి అని చెప్పి, అంటే పోలీసులు పెట్టలేదు ఫస్ట్ కేసు. ఆడపిల్ల అన్యాయం జరుగుతుంది, మీడియా మహిళా సంఘాలు అన్నీ వేసుకొని ఒక బీసీ సంఘ నాయకుడిని పట్టుకొచ్చింది. ఆయన దగ్గర ఏదో సార్ అన్నయ్య అంటే ఆయన ఏదో పాపం ఒక 5 లక్షలు ఇచ్చాడు ఆవిడకి. ఇస్తే సరే అంతతో ఆకుండా లాయర్ కస్టడీకి వాటికి ఇచ్చి ఆయన పాపం ఎస్పీని కల్పించాడు, తీసుకెళ్ళి కాకినాడ ఎస్పీని కల్పిస్తే నాకు న్యాయం చేయాలంటే ఆయన ఫస్ట్ ఏం చూడక 100 కేసులు ఉంటాయి వాళ్ళకి, చూసి సర్లేమ్మా చూద్దాంలేమ్మా, అలా కాదుగా మనకి ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎలా ఉండే పెట్టడం, ఇమీడియట్గా చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా, అదే మోడస్ ఆఫ్ ఆపరేండి అనమాట. తరుకొని ఆయనకి కోపం వచ్చి రాకొచ్చి ఏదో తిట్టాడో, మొత్తానికి ఏదైందో చూసాడు, మొత్తానికి ఏంటి ఆయన కేసు పట్టరని అంటే, సార్ అన్ని తప్పుడు కేసులు సార్, వీడి మీద 2-3 మీద రేప్ కేసు పెట్టి మెడికల్కి కూడా పోలా, మెడికల్కి పోయింది, మెడికల్ టెస్ట్కి పంపించారు, వద్దు అంటున్నా కూడా బలవంతంగా పంపించారు. ఈయన పంపిస్తే అసలు ఏం జరగలేదని తెలియదు. సో ఆయన మీద కోపం, సో 2-3 సార్లు వెళ్ళి ఆయన పేషెంట్ ఏదో కలిసింది, ఆయన రేప్ చేశాడు ఛాంబర్లో, ఎస్పీ ఛాంబర్లో నన్ను రేప్ చేశాడు, తలిపేసి బయట కాపలా పెట్టి ఆయన మీద కేసు పెట్టింది. అక్కడితో కాకుండా ఇక్కడ హైదరాబాద్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి మేము చేస్తున్న వెబ్ సిరీస్లో, నేను హీరోగా చేస్తున్న వెబ్ సిరీస్ నేను చేయడానికన్నా ముందు ఒక హీరో ఉండేవాడు, వాడితో క్లోజ్గా మూవ్ అయ్యి, క్లోజ్ అంటే ఏదో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి, అక్కడ తర్వాత నాకు ఇక్కడ కష్టంగా ఉంది, నాకు సడన్గా కొంచెం అకామిడేషన్ కావాలి, నేను మీకు ఇంటికి వచ్చి ఉండొచ్చా, ఇదే మోడస్ ఆఫ్ ఆపరేషన్ అనమాట. వెళ్తుంది, వెళ్ళిన తర్వాత వీలైతే హనీ ట్రాప్ వేస్తారు, లేదనుకోండి వాడు ఏదైనా గుట్టుముట్టలు దొరుకుతాయి, ఇంటికి వచ్చి ఫోటోలు తీసేసుకుంటారు, ఇట్లా ఇవన్నీ మనకు తెలియదు అప్పట్లో. నీ ఇంట్లో ఏమున్నాయి అన్నీ ఎతుకుతారు. సరే అతనికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ అనే విషయం అర్థమైంది. ఆ గర్ల్ ఫ్రెండ్తో ఆ రోజు ఏదో పార్టీ చేసుకుంటే వాళ్ళిద్దరికి మధ్య జరిగే కొంచెం క్లోజ్ ఏదో ఉంటే వీడియో తీసి అది పెట్టి వీడిని బ్లాక్మెయిల్ చేసి 5 లక్షలు డిమాండ్ చేసి, నాన్న ఒక 4 రోజుల పాటు వాడిని పెట్టేస్తున్నా, ఇదిగో ఇప్పుడు పెట్టేస్తున్నా చేస్తే, ఆడు ఏం చేయాలి తెలియక ఇంకా సరే ఫైనల్గా పోలీసులు ఆశ్రయించాడు. పోరా అంటారు, మగాడు కేసు పెడితే ఆడేం చేశాడు తెలివిగా ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడు. ఆ అమ్మాయి నా మోడెస్టీ కించపరిచే విధంగా ఉందని చెప్పి ఆ అమ్మాయి వెళ్తే అప్పుడు కేసు తీసుకున్నారు. అంటే మగాడికి అక్కడ కూడా ఎంత నీచమైన పరిస్థితి అంటే, ఇప్పుడు నేను కేసు పెట్టాలంటే మా ఆవిడని తీసుకెళ్ళాలి, మన వాళ్ళందరినీ బజార్ను పెట్టుకుంటే కానీ మనకు న్యాయం జరగదు. మగాడికి బేసిక్గా ఎవరు పట్టించుకోవడం అనమాట. మీరు ఇక్కడ కూడా నా పోరాటం అదే అని చెప్పినాను, మీరు నవ్వుకోవడం కాదు, నిజం చెప్తున్నారు. మీరు రేపు నిజంగా మీకు ఏదైనా ప్రాబ్లం వెళ్ళి అడిగితే మన చట్టాలు మార్చుకోకుండా మనం ఇట్టాగే పడి సస్తుంటే ఇట్టాగే కుక్క బతుకులు బతుకుతారు మగాళ్ళందరూ. చెప్తున్నా కదా, ఇది పక్కన పెట్టండి. తర్వాత ఆవిడ సో మొత్తానికి పోలీసులు సరే నువ్వు ఒక పని ఇస్తానని చెప్పు, వస్తే పట్టుకుందాం అని చెప్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఎక్కడ మన యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ ఉంది కదా, దాని పైన వచ్చి తీసుకుంటే రెడీగా పట్టుకొని, ఇంకా అక్కడ నేను రాను, ఏం చేస్తాను చేసుకో అది ఇది అని చెప్పి ఈవిడ్ని లావణ్యని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆవిడ ఎట్లా గోల్ చేసిందో చూసారు కదా, అదే టైప్లో అక్కడ ఆవిడ కూడా వచ్చే చేస్తే 4 వేసి ఈ రోడ్లోనే ఏడ్చుకొని తీసుకెళ్ళి ఆవిడని లోపలేసారు. తర్వాత అరెస్ట్ అయింది, బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇది అసలు నాకు ఈ ఎపిసోడే తెలియదు, అంటే నేను రాలేదా. వీడు దీనికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వీడు ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో పెంట అయిపోయి వాడు హీరోగా విరమించుకున్నాడు. అప్పుడు వీళ్ళు ఎతికారు, అప్పుడు నాకు పిలిపి వస్తే నేను వెళ్ళా. ఈ గతంతా తెలియదు కదా. సో తర్వాత మధ్యలో 2 సార్లు పాపం ఇది మా యూనిట్లో ఎవరికి కూడా తెలియదు ఈ విషయం. వీడు ఎందుకు తప్పిపోయి, వీడు ఎందుకు రావట్లేదంటే వాళ్ళ నాన్నకేదో బాగాలేదని చెప్పి తప్పుకున్నాడు వీడు. అసలు విషయం ఇదని తెలియదు. ఇది మాత్రం దర్జాగా వచ్చి అది ఇది 2-3 సార్లు తిరిగింది అక్కడ. అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఆ కేసు ఉంది కదా, మర్చిపోయా, 5 లక్షలు ఎవడో డిమాండ్ 5 లక్షలు ఇచ్చాడు కదా వీసీ అన్నయ్య, వాడు అడిగాడు డబ్బులు కావాలని. సరే పలానా చోటకి రా, బాపట్లకి రా, నేను ఇస్తానని చెప్పి వాడి దగ్గరికి వాడిని పిలిచి, వాడితో పాటు ఎవరో 2 ఉన్నారు, ఇక్కడ ఇస్తా అని చెప్పి ఎవరో ఉన్నారని చెప్పి వాడు తీసి కరెక్ట్గా ఒక పొదల దగ్గర కలిసి గట్టిగా బట్టలు చింపేసుకొని నన్ను రేప్ చేశాడు అని చెప్పి పరిగెత్తుకొని వెళ్తే పోలీసులు వెంటనే వచ్చేసి ఏదో ట్రాప్ వేసినట్టు వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద రేప్ కేసు. వాడు నాకు 5 లక్షలు వద్దు, ఏం వద్దు అని చెప్పి వదిలేశారు. సో మొగుడి మీద కేసు, ప్రియుడి మీద కేసు, తర్వాత వీడి మీద కేసు, ఎస్పీ మీద కేసు, తర్వాత ఈవిడ దొరికింది మాత్రం ఇక్కడ
లిటరలీ పోలీసులు దొరికిపోయింది. ఇప్పుడు ఆవిడ మీద కేసు ఉంది ఇక్కడ ఆల్రెడీ 2 సార్లు. ఇప్పుడు లావణ్య ఎలా అయితే డ్రగ్స్ కేసులో వరలక్ష్మిలో పట్టుబడినప్పటి నుంచి 2-3 సార్లు రాకుండా తిరిగింది. తర్వాత ఫైనల్గా ఇక్కడ సికింద్రాబాద్లో అరెస్ట్ చేశారు. అలాగే ఈవిడ కూడా 2-3 సార్లు ఇప్పటిదాకా పిలిస్తే వెళ్ళా, రేపు ఎల్లుండి ఈవిడ కూడా పట్టుకొని వెళ్తారు. బట్ ఏమీ తెలియని మన పోలీసులు ఇదే అమ్మాయి వచ్చి నా మీద కేసు పెట్టింది. ఇప్పుడు మీ మీద ఎందుకు పెట్టింది? ఎందుకు అంటే ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది? ఏం లేదు. ఇప్పుడు వెబ్ సిరీస్కి వచ్చింది, నాతో 2-3 ఫోటోలు తీసుకుని మా యూట్లో అందరితో ఫోటోలు తీసుకుంది. తర్వాత ఒకసారి వెబ్ సిరీస్లో ఏం జరిగిందంటే ఒకనొక టైంలో మాకు లొకేషన్లో ఆ అపార్ట్మెంట్ దొరకల. వాళ్ళు ఏం చేశారంటే ఇంకా మా అపార్ట్మెంట్లోకి వచ్చి షూట్ చేస్తాను కుదురుతుందా అన్నారు. సరే మా నాన్న వాళ్ళందరినీ ఒప్పించి ఎట్లా మా ఇంట్లోనే టోటల్ ఆ రోజు షూట్ అంతా జరిగింది. ఆ రోజు వచ్చిన మా నాన్న కూడా కసురుకున్నారు ఏంట్రా ఇది అని చెప్పి. ఆ రోజు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళకి తెలుసు, మా ఆవిడ తెలుసు, మా పిల్లలు తెలుసు, అందరితో ఉన్నారు. ఈవిడ కూడా వచ్చింది ఏం చేసి. తర్వాత ఈవిడ మోడస్ ఆఫ్ ఆపరేంట్ అది కదా, మా ఇంటికి రాగానే ఆ ఫోటోలు తీస్తారు కదా. ఈ అమ్మాయి ఫోటో ఉంది కదా, నేను చెప్పాను కదా చనిపోయిన అమ్మాయి, ఆ అమ్మాయి ఫోటో ఉంటుంది అక్కడ అది మా ఇంట్లో. అదే అంటున్నా, చాలా మందికి అర్థం కాదు. వైఫ్ ఉండగా వేరే అమ్మాయి ఫోటో పెట్టుకుంటే ఎవరు ఒప్పుకుంటారని. ఎందుకంటే దే ఆర్ దట్ క్లోజ్. ఆ అమ్మాయికి అంత క్లోజ్ కాబట్టి పిల్లకి పేరు పెట్టుకున్నా కూడా అమ్మాయికి ఇష్టం కాబట్టి పెట్టుకుంది. నిజం చెప్పాలంటే దీన్ని కూడా రాజకీయం చేసి ఇంత అద్భుతంగా చూపిస్తున్నారంటే సరే అట్లా తీసుకున్న ఫోటోనే ఇవాళ బయట పెట్టారనమాట. సో ఇంత పర్సనల్ డెప్త్లోకి కూడా వెళ్ళి మనుషుల్ని టార్గెట్ చేయొచ్చు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళింది ఈఎంఐ వెళ్ళి అన్నయ్య మీ చెల్లెలు చెప్పేట్టు నన్ను కూడా వీడు సూసైడ్ చేసుకునేట్టు చేస్తున్నాడు అన్నయ్య ఇది అని చెప్పి నా రకాలు చెప్తే పాపం ఆ పెచ్చోడు నిజంగా నేను నమ్మేసి ఆర్ఎల్స్ ఇంకేదైనా ప్రాబ్లం పెట్టారో తెలియదు. బట్ ఈస్ టేకన్ ఇట్ సీరియస్లీ అండ్ ఇష్టం వచ్చిన అలిగేషన్స్ అని వేస్తున్నాడు. ఇవాళ నాకు నిజంగా బాధేసింది ఏంటంటే ఆ అమ్మాయి పేరు వేశారు అండ్ కింద కామెంట్లో అమ్మాయి గురించి దయచేసి నా మీద కోపంతో నన్ను తిట్టుకోండి కానీ అమ్మని తిడుతుంటే నాకు చాలా బాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెతుకుంటే ఇప్పటికీ 3 అమ్మాయిలు వచ్చారు. 3 ఒకరు కాదు. ఇప్పుడు 2015-16 వచ్చారు. అప్పుడు కూడా నేను అసలు కనీసం పట్టించుకోలేదు, కనీసం ఎందుకు అంటే ఈ ఫోటోస్ చూపించినా నాకు తెలుసు మా అక్కకి నువ్వు అంటే ఇష్టం అని తెలుసు, అయిపోయింది. దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళొద్దు అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మా ఇంట్లో సఫర్ అవుడు వదిలేసి 12 years వరకు ఎప్పుడన్నా వచ్చి నిన్ను కంప్లైంట్ చేసిందా లేకపోతే ఏమని మీడియాలో ఎందుకు వస్తుంది? నేను పెళ్లి రావడానికి మా అక్కని దూరం చేద్దామని చేసింది. అది మీ దాంట్లోనే ఉంది. నేను మాట చెప్తాను లడ్డు.